చిక్కుడుగాయ వేపుడు తిని తిని చిరాకొచ్చేసిందా? అయితే ఒకసారి ఈ చిక్కుడుగాయతోనే ఇలా కొంచెం మెంతాకు టమోటా వేసి కర్రీని చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చిక్కుడుకాయలోని రుచి మెంతాకులోని మంచి ఫ్లేవర్ ఉండడం వల్ల ఆ రోజు మీరు 2 ముద్దలు ఎక్కువే తినేస్తారు. లేట్ చేయకుండా చిక్కుడుకాయ మెంతి కూర ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి? హాయ్ అండి, నేను మీ వేణి. వెల్కమ్ బ్యాక్ టు వేణి వ్లాగ్స్. ముందుగా చిక్కుడుగాయల్ని క్లీన్ చేసుకొని తర్వాత తుంచుకొని పెట్టుకోండి. చిక్కుడుగాయలు తీసుకునేటప్పుడు ఇందులో పప్పు ఉండే విధంగా చూసుకోండి. ఇందులోని పప్పులు ఈ విధంగా ఉంటే కర్రీ అనేది కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఈ చిక్కుడుగాయలను వేయండి. ఇప్పుడు హాఫ్ గ్లాస్ వరకు వాటర్, తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి ఒకసారి మిక్స్ చేయండి. తర్వాత మూత పెట్టేసేయండి. కేవలం 2 విజిల్స్ అండి, అది కూడా హై ఫ్లేమ్లో పెట్టి తీసుకోండి. ఎక్కువసేపు పెడితే చిక్కుడుగాయలు అనేవి మెత్తగా అయిపోతుంది, కర్రీ అనేది అంత టేస్టీగా ఉండదు. చూడండి, ఇక్కడ 2 విజిల్స్ తర్వాత చిక్కుడుగాయలు అనేవి ఈ విధంగా ఉడికాయి. ఇప్పుడు ఇందులోని వాటర్ని స్ట్రెయిన్ చేయండి. ఈ వాటర్ని పడేయకండి, ఈ వాటర్ని తర్వాత కర్రీలో యాడ్ చేసుకోవాలి. కాసేపు ఈ చిక్కుడుగాయల్ని అలాగే ఈ వాటర్ని పక్కన ఉంచండి. అందులోపు మెంతాకుని తీసుకోండి. మెంతాకుని ఇక్కడ కాడలు లేకుండా ఆకులు మాత్రమే ఇలా తుంచుకొని వేసుకోండి. నేను ఇక్కడ మెంతాకుని 1 కట్ట వరకు తీసుకున్నానండి. మెంతాకు అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆకుల్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల చిక్కుడుగాయలలో ఆకు అనేది బాగా కలిసిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కాసేపు ఈ ఆకును కూడా పక్కన ఉంచండి. ఇలా ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 200 గ్రామ్స్ చిక్కుడుగాయలకి 1 టమోటా అనేది కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత 10 నుంచి 12 వరకు ఇలా కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి, తర్వాత ఒక 2 ఇంచుల వరకు అల్లం కూడా ఇలాగే దంచుకోండి. ఇప్పుడు పోపుని రెడీ చేసుకుందాం. ఇలా ఒక కడాయి పెట్టుకున్న తర్వాత ఇందులోకి 4 నుంచి 5 స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా పోపు దినుసులు వేయండి. ఇవి కొంచెం చిటపటమన్న తర్వాత సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత కరివేపాకు, ముచ్చటగా 3 ఎండుమిర్చి, కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి, ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత సన్నగా తురుముకున్న మెంతాకు ఉంది కదా, ఇప్పుడు ఇందులోకి వేయండి. ఈ మెంతాకును కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకోండి. ఈ మెంతాకు ఫ్రై అవ్వడానికి నాకు 5-6 నిమిషాలు పట్టిందండి. చూడండి, ఇక్కడ మెంతాకు కలర్ అనేది చేంజ్ అయింది కదా, అలాగే ఆకు కూడా సన్నబడింది కదా. ఇప్పుడు టమాటా ముక్కలు, తర్వాత చిటికెడంత పసుపు వేయండి. ఇప్పుడు ఉప్పు అనేది వేసుకోండి. ఆల్రెడీ చిక్కుడుగాయలలో ఉప్పు ఉంది కదా, చూసుకొని వేసుకోండి. ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇక్కడ టమోటా ముక్కలు అనేవి మెత్తబడాలండి, అందుకు ఒకసారి మూత పెట్టేసి వీటిని మగ్గనివ్వండి. కాసేపటి తర్వాత టమోటా ముక్కలని ఈ విధంగా మెత్తబడ్డాయి కదా, ఇప్పుడు ఇందులోకి ఉడకబెట్టుకున్న చిక్కుడుగాయలని యాడ్ చేయండి. ఇప్పుడు ఒకసారి వీటిని బాగా కలుపుకోండి. కలుపుకున్న 2 మినిట్స్ తర్వాత ఉడకబెట్టుకున్న చిక్కుడుగాయ వాటర్ ఉన్నాయి కదా, అవి ఇప్పుడు ఇందులోకి వేయండి. మీకు కొంచెం పులుసు టైపు కావాలనిపిస్తే ఇంకొన్ని గోరువెచ్చగా ఉన్న వాటర్ని ఈ స్టేజ్లో ఉన్నప్పుడే యాడ్ చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా కారం, తర్వాత 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా మగ్గనివ్వండి. మధ్య మధ్యలో కదుపుకుంటూ ఒక 5 మినిట్స్ వరకు వీటిని మగ్గించుకుంటే సరిపోతుంది. చూడండి, 5 మినిట్స్ తర్వాత చిక్కుడుగాయ కర్రీ అనేది ఈ విధంగా తయారైంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, చిక్కుడుగాయ మెంతి కూర అనేది తయారైంది. ఇది రైస్లోకి, రోటీలోకి, ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.